హలో హ్యాపీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నేను షార్ట్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఫ్యామిలీ అందరం కలిసి మినీ ట్రిప్ వెళ్ళామని. లొకేషన్ అయితే చెప్పలేదు ఆ షార్ట్లో. సో లొకేషన్ అయితే దారాలం తల్లి గుడి అన్నమాట. పాడేరు, లంసింగ్ ఇవన్నీ దాటేసి వెళ్ళాలి. ఫుల్ ఘాటి ఉంటుంది. మేము స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనుకున్నాము, అరకులా ఘాటి కాకుండా స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనుకున్నాము. బట్ దీనికే 2 ఘాటీలు వెళ్ళాలన్నమాట. సో మేము 4 o'clock స్టార్ట్ అయిపోయాం కాబట్టి మధ్యలో టిఫిన్కి ఆగి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే దగ్గర 4.5 hours 5 hours జర్నీ ఉంటుంది. సో అంటే డ్రైవ్ చేసే వాళ్ళు ఎక్కువ అలసిపోకూడదని కొంచెం ఎక్కువసేపే ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. లొకేషన్స్ అవి అయితే చాలా బాగున్నాయి. మేము కార్లో వెళ్ళాం కాబట్టి రోడ్స్ అవి కూడా బాగాలేదన్నమాట. కొంచెం ఇబ్బంది పడ్డాము. బట్ టెంపుల్కి వెళ్ళాక కొంచెం బాగుంది. అక్కడ లొకేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం కదా, రోజు ఆఫీసు, పిల్లలకి స్కూళ్ళు, ఇలా ట్రిప్ ఏదైనా వేసుకుంటే కొంచెం హ్యాపీగా ఉండొచ్చు కదా. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా కొండ మీద ఉంటుంది అనమాట టెంపుల్. పూజ అది చేసేసి మేము ఇంటి నుంచే బిర్యానీ, రైస్ కుక్ చేసి తీసుకొని వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక అమ్మ, పిన్ని వాళ్ళందరూ కలిసి చికెన్ కర్రీ, సాంబార్ అండ్ రైతా ప్రిపేర్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళినాక ఐటమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. నాకు టెంపుల్ కోసం అంత హిస్టరీ ఏమీ తెలియదు, సో నేను చెప్పట్లేదు. అక్కడ అడగడానికి కూడా ఎవరు లేరనమాట, పూజారి ఒక్కలే ఉన్నారు. సో వాళ్ళకి కూడా అడగలేదు నేనేమి. సో నాకు కూడా టెంపుల్ హిస్టరీ ఏం తెలియదు. అమ్మ ఏమొచ్చి దీపాలు అవి తెచ్చారు పెట్టమని. మేమైతే దీపాలు వెలిగించాము అక్కడ, అక్క వాళ్ళు, మేము అందరం కలిసి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. రోజు స్కూలు, ఇంటికి ట్యూషన్లు, స్కూల్ కదా. సో ఇలా చిన్న ట్రిప్కి వచ్చేసరికి వాళ్ళందరూ హైపర్ యాక్టివ్ అయిపోయి బాగా అల్లరి చేశారు. ఇక్కడ చాలా మంకీస్ అవి వస్తుంటే వాళ్ళు మంకీ ఇలా మంకీ అని చాలా అల్లరి చేశారు. ఇక మా చిన్నోడిని అయితే అస్సలు పట్టుకోలేకపోయాను. అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు. మా పెద్ద బాబుని ఎత్తుకున్నానని ఇక్కడ వీడు ఏడ్ చేస్తున్నాడు అనమాట ఘోరంగా. అందరూ ఏదో నేను కొట్టేసాను అనుకున్నారు. సో ఇంకా ఐటమ్స్కి వచ్చేసి సాంబార్ ప్రిపేర్ చేసామని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేసుకున్నాము సాంబార్. ఇది వచ్చేసి చికెన్. అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇంటి దగ్గర నుంచే పన్నీర్, గ్రీన్ పీస్ పట్టుకొని వెళ్ళాము. బిర్యానీ, రైస్, ఇంకా రైతా అనమాట. ఇక్కడ చిన్న కామెడీ అనమాట. మా అన్నయ్యని చూపించి ఈ రైస్ అంతా వీడే ఖాళీ చేసేసాడండి అన్ని కామెడీ చేస్తున్నాను. వాడేమో ఫేస్ కవర్ చేసుకుందామని టవల్తో కనిపించకుండా కవర్ చేసేసుకుంటున్నాడు. ఇలాంటి ట్రిప్లో ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది కదా. సో పక్కనైతే చిన్న వాటర్ ఫాల్ ఉంది. పిల్లలందరూ ఉన్నారు కదా అని మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ కంపల్సరీ ఇంకోసారి ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాము. అరకు కూడా ఈ ఇయర్ ప్లాన్ చేస్తాము. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో ఇది మా ఫ్యామిలీ మినీ ట్రిప్ అనమాట. మీకు ఎలా నచ్చింది? మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.